గోదా అమ్మవారి యొక్క కళ్యాణము. అప్పుడు అసలు గోదాదేవి అమ్మవారు అసలు ఎవరు? తమిళనాడులో ద్రవిడ దేశంలో వైష్ణవులు పూజించేటటువంటి దేవత. ఆమె కాదు, మొత్తం అందరం కూడా మనం పూజ చేస్తాం. ఆవిడ ఎవరంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి మనం శ్రీదేవి, భూదేవి కదా! అలాగే భూదేవి అమ్మవారు గోదాదేవిగా పుట్టిందనమాట. కాబట్టి ఆమె వాళ్ళ నాన్నైనటువంటి విష్ణుచిత్తుడికి తులసి వనంలో చిన్న పిల్లగా దొరికింది. అంటే వీళ్ళంతా కూడా స్వయంభువు అనమాట అమ్మవారు. నేను ఎప్పుడైనా సరే యోని నుంచి పుట్టరు. అందువలన అయోనిజ ఆమె. కాబట్టి ఆ తులసి మాలలో ఆ తులసి వనంలో దొరికేసరికి అరే నాకు దొరికిందని చెప్పేసి ఈ విష్ణుచిత్తుడు చాలా అల్లారు ముద్దుగా ఆ అమ్మవారిని పూజ చేస్తూ పెంచుతూ వచ్చాడు. పెంచుతూ వస్తూ తను మరి రోజు కూడా రంగనాథ స్వామికి దండ కట్టుకొని వెళ్తాడు కదా! రంగనాథ స్వామికి దండ వెళ్తుంటే అలాగే ఈమె కూడా రోజు కట్టిచ్చేది. కట్టేసి ఇచ్చి ఈమె ఏం చేసేది, ప్రతిరోజు కూడా దండ వేసుకొని మెడలో వేసుకొని చూసేది. ఎలా అసలు ఈ దండ సరిపోతుందా సరిపోదన్న స్వామివారికి చెకింగ్. బ్యూటిఫుల్గా ఉందా లేదా చెకింగ్. ఏ విధంగా అయితే శబరి అమ్మవారు శబరిమాత ఏం చేసేది, పండు ఒక్కోటి ఇలా కొరుక్కొని తినేసి పడేసి రుచికరంగా ఉన్నటువంటి పండుని మనకి శ్రీరామచంద్ర ప్రభువుకి ఇచ్చేది. ఎప్పుడైతే మనకి పండు చేదుగా ఉందో బాగాలేదో వెంటనే ఏం చేసేది, పడేసేది, ఇచ్చేది కాదు, సమర్పించేది కాదు. అసలు ఈ వింత ప్రక్రియను చూసి లక్ష్మణుడు అక్కడ పిచ్చెక్కిపోయింది. లక్ష్మణుడు ఆదిశేషుడిగా శ్రీరామచంద్ర ప్రభు పక్కన ఉన్నాడు కదా! ఏమిట్రా ఈ శబరి, ఏమిటి ముసలిది ఇలా చేస్తుంది, తినేసి మా అన్నని సాక్షాత్తు మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి ఇలా కొరికేసి ఇలా పడేస్తుంది తినిపిస్తుందంటే ఈ రాముడు ఏం చేస్తాడు, ఈయన భయపడతా ఉంటాడు. లక్ష్మణుడు తనకెక్కడిస్తుందో బాబోయ్ అని ఇలా ముఖం చిట్లిస్తూ ఉంటాడు. చూపిస్తుంటే శ్రీరామచంద్ర ప్రభు ఏం చెప్తాడు, ఇందులో ఉన్నటువంటి ఫ్రూట్ యొక్క ఎంగిరి ఇవన్నీ చూడకూడదు నాయన, ఆ హృదయాల్లో ఉన్నటువంటి భక్తిని చూడాలి అన్నాడు. అప్పుడు సరే అలాగా భక్తిని చూడాలా అని చెప్పి లక్ష్మణుడు అనుకునే లోపల శబరిమాత మళ్ళీ ఇంకోటి కొరికేసి లక్ష్మణుడికి ఇస్తుంది. లక్ష్మణుడికి ఇస్తే ఇంకేం చేస్తాడు, అక్కడ అన్నగారు చెప్పాడో ఆర్డర్, లోన భక్తి చూడాలా, బయట ఎంగిలైనా సరే తినేసేయాలా అని చెప్పి ఇంకా మాట్లాడకుండా అన్నగారి మాటలకు ఎదురు చెప్పడు కదా లక్ష్మణుడు, తినేస్తాడు. అబ్బా బాగుంది బాగుంది అంటాడు. ఆ విధంగా ఈమె ఏం చేసింది, ఆండాల అమ్మవారు అంటే ఈ గోదాదేవి ప్రతి మాలని మెళ్ళ వేసుకొని బాగుందా బాలేదా అని చూసుకొని అబ్బా బాగుందని చెప్పేసి బాగుంటే తీసి వాళ్ళ నాన్నకి ఇచ్చేది. రోజు మాలేస్తున్నాడు. ఈయన ఏం చేసేవాడు, విష్ణుచిత్తుడు పాపం తెలియదు కదా, తీసుకెళ్ళి శ్రీ మహావిష్ణువు మెళ్ళ వేసేస్తున్నాడు, రంగనాథుడి మెళ్ళలో వేసేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందండి, ఈ యొక్క మాలలో ఒక వెంటుకు వచ్చేసింది. ఒక రోజున వెంటుకు వచ్చేసరికి బెత్తరపోతాడు ఈయన. బెత్తరపోయి అయ్య బాబోయ్ అని చెప్పేసి, రోజు నువ్వు ఇలాగే మహాపాపం చేస్తున్నావా, స్వామివారికి నీ మెళ్ళ వేసుకున్నటువంటి తీసిస్తున్నావా, ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం అని చెప్పేసి, అమానుషం అని చెప్పేసి ఆ దండను పట్టుకెళ్ళిపోయి వేయకపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే రంగనాథ స్వామి వారు కల్లోకి వస్తాడు. విష్ణుచిత్తుడి కల్లోకి వచ్చి ఏమయ్యా ఎందుకు నాకు ఈరోజు నువ్వు మెళ్ళలో దండ లేదంటే, అయ్యా నన్ను క్షమించండి బాబు, మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇది లేదు, తెలీదు ఈ మహాపాపం. మా అమ్మాయి ఏం చేసిందండి, మరి ఇలాగా రోజు మెళ్ళ వేసేసుకొని ఇచ్చేస్తుందండి, నాకు తెలియదు, మహాపరాధం చేసింది, స్వామి రంగనాథ స్వామి గారు క్షమించండి అని చెప్పేసి వేయనంటే అప్పుడు రంగనాథుడు ఏమంటాడు, అయ్యా నాకు బోరు కొడుతుందయ్యా, రోజు భక్తులు మెళ్ళ వేసుకున్నది నాకు ప్రియాతి ప్రియమైనటువంటిది, భక్తులు ముట్టుకున్నటువంటిది ప్రియాతి ప్రియమైనటువంటిది. శబరిమాత ఏం చేసిందండి, నాకేసి పెట్టింది. అలాగే ఈ యొక్క అమ్మవారు గోదాదేవి ఏం చేసింది, మానవ రూపంలో వచ్చి మెడలో వేసుకుని ఉంది. ఇలా అన్నారని మీరంతా కూడా నాకేసి నైవేద్యాలు ఎంగిల్ చేసేసి పెట్టకండి అమ్మా, వాళ్ళ లెవెల్ ఆఫ్ భక్తి వేరు. కాబట్టి ఈ యొక్క గోదా అమ్మవారు ఆ విధంగా ఇచ్చిన తర్వాత స్వామివారే చెప్పేసరికి ఆశ్చర్యపోతాడు విష్ణుచిత్తుడు. ఏంటి మా అమ్మాయి గురించి చెప్పాడు అంటే, ఈమె సామాన్యురాలు కాదు, అసలు ఆ రోజున మాకు పుట్టలేదు ఈమె, ఎక్కడో తులసి మాలలో మరి మనకు దొరికింది, అముక్తమాల్యద అని ఆ ప్రాస్తో ఈమె పుస్తకాలు రాసింది. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినటువంటి విజయనగర సామ్రాజ్యాధినేత ఈమె గ్లోరీస్, ఈమె యొక్క వైభవాల్ని కీర్తించడానికి అముక్తమాల్యద అనేటటువంటి పదాన్ని ఆయన తీసుకున్నాడు. అక్కడ మనము అముక్త అంటే ఏంటంటే ముక్తలోకి వచ్చేసరికి వార్న్ అండ్ రిమూవ్డ్, వేసుకోవడం
తీసేయడం, దండ వేసుకునేది తీసేసేది. తర్వాత మాల అంటే ఏంటి, అముక్త మాల కదా, మాల్య. ఆ మాల అంటే గార్లాండ్, దండ. అంటే ఏంటి, ఇచ్చేది, వన్ హూ గివ్స్ అనమాట. అంటే మాల వేసేసుకునేది, పాతది ఎంగిల్ చేసేసేది, పాతను వేరే వాళ్ళు వేసుకుని ఆమె వేసుకొని తర్వాత తీసి మళ్ళీ శ్రీ మహావిష్ణువుకి ఇమ్మని చెప్పేసి ఇచ్చేసేది. ఇచ్చేస్తే అందుకే అముక్త మాల్యద అని పేరు పెట్టారు. ఆ అముక్త మాల్యద పేరుతోనే గోదాదేవి మొత్తం 30 పాశురాలు ఉన్నటువంటి పుస్తకాన్ని రాసిందనమాట. దీన్నే ద్రవిడ వేదంగా మనం చెప్పుకుంటాం. అయితే మొత్తం మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదా. మొత్తం ఆ ఆళ్వార్ల అముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు ఏం చేశారు, యామునాచార్యుల వారిని గోదాదేవి స్టోరీని రాశారు. తర్వాత బేస్డ్ ఆన్ గోదాదేవి స్టోరీ ఆమెది రాసి, ఆ తర్వాత అందులోనే లెజెండ్స్ అయినటువంటి ఈ యొక్క విష్ణు చిత్తుడు, యమునాచార్యుల వారు, కాండిక్యుడు, తర్వాత కాశీ ధ్వజుడు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, టు ఎస్టాబ్లిష్ ద ఫిలాసఫీ ఆఫ్ ది వైష్ణవిజం, విశిష్టాద్వైతం. అంటే శంకరాచార్యుల వారు ఏ విధంగా అయితే మనకి అద్వైతాన్ని చెప్పారో, అలాగే శ్రీ రామానుజాచార్యుల ఆదిశేషుని అంశ అయినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారు వచ్చి ఆ అద్వైతాన్నే కొంచెం ఎక్స్పాండ్ చేసి శ్రీ విశిష్టాద్వైతము అని చెప్పేసి దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు. అందువలన ఆ ఫిలాసఫీని, ఆ ఐడియాలజీని మనకి పెంచడం కోసమే శ్రీకృష్ణదేవరాయల వారు అముక్త మాల్యదాన్ని పేరు పెట్టుకున్నారనమాట. ఎవరు, ఈమె వాడినటువంటి ఆ ఫ్రేజ్ని, గోదాదేవి వాడినటువంటి ఫ్రేజ్ని. కాబట్టి మొత్తం 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. అందులో ఈ యామునాచార్యుల వారు ఒకళ్ళు అనమాట. తర్వాత ఈ యొక్క విష్ణు చిత్తుడు కూడా ఒక ఆళ్వారు. వీళ్ళంతా కూడా ఏం చేశారు, 4000 పాశురాలు రాశారు మొత్తం కంప్లీట్గా. దీన్నే నాలాయిర అంటారు. మొత్తం ఎంతమంది అండి, పన్నెద్దరు అంటే 12 మంది ఆళ్వారులు. వీళ్ళంతా కూడా పాడారు, రచించారు దాన్ని నాలాయిర అని చెప్పేసి. దాని దివ్య ప్రబంధంగా, ద్రవిడ వేదంగా మనం చెప్పుకున్నాం. మార్గాళి వ్రతాన్ని మనము ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మనం ఈ పూజ చేసుకుంటాము. అందువలన దాన్ని మార్గశీర్ష మాసాన్ని వ్రతాన్ని ఆచరించి ఏమేం చేసిందంటే, శ్రీకృష్ణుడు తన భర్తగా రావాలని చెప్పి వటపత్ర శయని కీర్తిస్తూ గోదాదేవి పాడినటువంటి పాశురాలనే తిరుప్పావైగా ఉన్నారు. మరి యుక్త వయసు వచ్చింది, పెద్ద మనిషి అయింది, పెళ్లి సంబంధం చూసుకుంటే నేను కృష్ణుడినే చేసుకుంటానని వాళ్ళ నాన్నకు చెప్తే, అప్పుడు విష్ణు చిత్తుడు ఈమె ఎంత చెప్పినా సరే వినకపోతే తీసుకెళ్ళి శ్రీరంగనాథ స్వామి, శ్రీరంగం తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ స్వామివారిని పెళ్లి చేసుకుంటుంది. స్వామివారు వచ్చి ఆమెను మాలగా మార్చేసుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు. కాబట్టి ఎవరికైతే పెళ్లి కానటువంటి ఆడవాళ్ళు ఉన్నారో, ఇటువంటి వాళ్ళంతా కూడా ఏ తాంత్రిక సెక్స్లని, పియోని పూజలని, ఇలాంటివి ఏవేవో చెప్తున్నారు, అలాంటి నాన్సెన్స్ అన్నీ చేయకూడదు. సీతారామ కళ్యాణం చేసుకోవాలా, గోదా కళ్యాణాన్ని చేసుకోవాలా, రుక్మిణి కళ్యాణాన్ని మాత్రమే చేసుకోవాలా. ఈ విధంగా ఈ యొక్క గోదాదేవి కళ్యాణాన్ని, ఉసిరి చెట్టు, మరి అలాగే ఈ యొక్క తులసి మాతకు కూడా మనం ఇది మార్గశీర్ష మాసంలో మనం పెళ్లి చేస్తాం. ఆ ఉసిరి చెట్టులోను, రావి చెట్టులోను శ్రీమన్ నారాయణమూర్తి ఆవహించుంటాడు. ఔదంబర వృక్షంలో శ్రీమన్ నారాయణమూర్తి దత్తాత్రేయ స్వరూపంలో ఆవహించుంటాడు. చక్కగా ఇలా చేసుకోండి. ఈ మార్గశీర్ష మాసంలో దీపదానాలు అన్నీ కూడా చేసుకుని రోజు నిత్యం దీపారాధన ఎవరైతే చేస్తారో డైరెక్ట్ వైకుంఠం అనమాట. నేను రాసిస్తాను మీకు బాండ్, అందులో డౌట్ లేదు. శుభమస్తు.